ఈరోజు రెసిపీ బెండకాయ మజ్జిగ పులుసు. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ బియ్యం పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పు బియ్యంని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం, కొద్దిగా పచ్చి కొబ్బరి, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని కొన్ని వాటర్ పోస్తూ మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కొద్దిగా పక్కకు తీసి పెట్టుకొని కొద్దిగా జార్లోనే ఉంచి ఇందులోకి కొంచెం పెరుగు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసి బెండకాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకొని అవి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మధ్యలో కలుపుతూ బెండకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన బెండకాయలని పక్కకు తీసి పెట్టుకొని ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లోనే కొద్దిగా ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, కంపల్సరీగా వేయండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న పేస్ట్ని ఆనియన్స్లో వేసి కలుపుతూ మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు కుక్ చేసుకొని పెరుగు వేసి గ్రైండ్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులో వేసేసి మెల్లగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందండి. ఆ పేస్ట్ అంతా ఆ వాటర్లో కలిసిపోయేలాగా మెల్లగా కుక్ చేసుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే మీకు టేస్ట్ తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత కొంచెం చిక్కపడుతుందండి. మీకు చాలా చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు కూడా వేసి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ మరగనిస్తే యమ్మీ బెండకాయ మజ్జిగ పులుసు రెడీ. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.